హై స్టూడెంట్స్, ఈరోజు నేను చేయబోయే వీడియో ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్లో జాయింట్ స్టాక్ కంపెనీ పార్ట్ 2 వీడియో. ఓకే, ఇందులో డీల్ చేసే టాపిక్స్ టైప్స్ ఆఫ్ కంపెనీస్, వన్ మ్యాన్ కంపెనీ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా మీకు నా ప్రీవియస్ వీడియో జాయింట్ స్టాక్ కంపెనీ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దీంట్లో టైప్స్ ఆఫ్ కంపెనీ చూద్దాం. టైప్స్ అంటే కైండ్స్ ఆర్ కేటగిరీస్. దీన్ని మన తెలుగులో రకాలు అని అంటాం. అంటే రకరకాల కంపెనీ అంటే ఒకటే ఏదన్నా కూడా, బట్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అయితే ఈ కంపెనీస్ని డిఫరెంట్ వేస్లో మనం దీన్ని డివైడ్ చేస్తాం. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇస్ ద చార్టెడ్ కంపెనీ. చార్టెడ్ కంపెనీ అంటే ఇది ఎలాంటి కంపెనీ అంటే దీన్ని ఫామ్ చేయడం, దీన్ని రిజిస్టర్ చేయడం అనేది ఎవరు చేస్తారంటే కింగ్స్ కానీ క్యూన్స్ కానీ ఇలాంటి వాళ్ళే ఈ చార్టెడ్ కంపెనీస్ని ఫామ్ చేయొచ్చు. అంటే రాజులు కానీ రాణులు కానీ. అయితే ఈ రోజుల్లో మనకు అలాంటివి లేవు కాబట్టి ఇలాంటి కంపెనీస్ అయితే లేవు. అయితే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే చార్టెడ్ కంపెనీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎందుకంటే ఆ రోజుల్లో లండన్లో దట్ ఈస్ క్వీన్ ఎలిజబెత్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఫామ్ చేశారు. కాబట్టి చార్టెడ్ కంపెనీస్లో అలాంటి కంపెనీ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇస్ ద స్టాట్యుటరీ కంపెనీ. స్టాట్యుటరీ కంపెనీ అంటే ఒక యాక్ట్ ప్రకారం ఏదైతే కంపెనీ ఫ్రేమ్ అవుతుందో, సో అలాంటి కంపెనీస్ని మనం స్టాట్యుటరీ కంపెనీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దెన్ రైల్వేస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలాంటివన్నీ కూడా స్టాట్యుటరీ కంపెనీస్ కిందకు వస్తాయి. ఓకే, థర్డ్ ఇస్ ద రిజిస్టర్డ్ కంపెనీస్. రిజిస్టర్డ్ కంపెనీస్ అంటే ఏ కంపెనీస్ అయితే 1956 యాక్ట్ కింద కానీ ఆర్ 2013 యాక్ట్ కింద కానీ రిజిస్టర్ అయితే అలాంటి కంపెనీస్ మనం రిజిస్టర్డ్ కంపెనీస్ అని అంటాం. ఓకే, సో జనరల్గా కంపెనీస్ అన్ని కూడా రిజిస్టర్డ్ కంపెనీస్లోనే ఉంటాయి. దాని తర్వాత గవర్నమెంట్ కంపెనీస్. సో గవర్నమెంట్ కంపెనీ అంటే ఇది స్పెషల్గా ఒక సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఆర్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఒక కంపెనీ ఫామ్ చేస్తే అలాంటి దాన్ని మనం గవర్నమెంట్ కంపెనీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు టీడీపీఎల్. ఓకే, అదేవిధంగా కర్ణాటక సోప్స్ కర్ణాటకలో. సో ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంపెనీస్ కిందకి వస్తాయి. అదేవిధంగా ఆర్టీపీఎస్, ఓకే, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంపెనీస్ కిందకి వస్తాయి. దాని తర్వాత కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. ఇది కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. లిమిటెడ్ అంటే ఎక్కడైనా ఈ పాయింట్ లిమిటెడ్ అనే పదం వస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి. లిమిటెడ్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు లయబిలిటీ. లయబిలిటీ అంటే అప్పు. లిమిటెడ్ ఇక్కడ ఏమంటున్నాం, లిమిటెడ్ అంటున్నాం. లిమిటెడ్ అంటే కొంతవరకు దానికి హద్దు ఉంటుంది. అంటే మనం అప్పు ఏదైతే చేసామో అందులో ఎంతవరకు కడతామో అన్నది హద్దు. సో లయబిలిటీలో లిమిటెడ్ ఇక్కడ పాయింట్. సో లిమిటెడ్ వచ్చేసరికి ఒక కంపెనీ అది ఎంత అప్పు చేసినా కూడా ఒకవేళ కంపెనీ లాస్ అయిపోతే కంపెనీ మొత్తం సేల్ చేసి క్రెడిటార్స్కి కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ కంపెనీ ఓనర్స్ వాళ్ళే షేర్ హోల్డర్స్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళ లయబిలిటీ ఎంతవరకు ఉంటుందంటే వాళ్ళ షేర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంతవరకే వాళ్ళకు లయబిలిటీ ఉంటుంది. లయబిలిటీ అంటే అప్పు. సో వాళ్ళ షేర్ వాల్యూ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే వాళ్ళకు అప్పు. దాని ఎక్స్ట్రా ₹1 కూడా వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కోట్ల కొద్ది ఆస్తి ఉన్నా కూడా వాళ్ళ ఆస్తి నుండి ₹1 కూడా ఇక్కడ కంపెనీకి ఎక్స్ట్రాగా పే చేయాల్సిన అవసరం లేదు. అందుకే దీన్ని లిమిటెడ్ బై షేర్స్ అంటారు. షేర్స్ అంటే ఇక్కడ షేర్ వాల్యూ, లిమిటెడ్ అంటే అప్పు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ లిమిటెడ్ బై గ్యారంటీ. గ్యారంటీ అంటేనే ఈ పదం మనం అందరూ వింటూనే ఉంటాం. సో గ్యారంటీ అంటే లైక్ షూరిటీ లాగా ఇంతవరకు నేను గ్యారంటీ ఇస్తానంటాం కదా. సో ఆ గ్యారంటీ అంటే ఏంటి,
లిమిటెడ్ బై గ్యారంటీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే జనరల్గా ఎవరికైతే షేర్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉంటారు. కానీ ఎవరు ఎక్కువ షేర్స్ తీసుకుంటారంటే ఎవరైతే కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారో, అంటే ఫామ్ చేశారో జనరల్గా వాళ్ళే ఎక్కువ షేర్స్ తీసుకుంటారు, వాళ్ళే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జనరల్గా ఉంటారు. అయితే ఈ లిమిటెడ్ బై గ్యారంటీ, లిమిటెడ్ అంటే అప్పు, బై గ్యారంటీ అంటే వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందే కొంతవరకు వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారు. రేపు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కంపెనీ నష్టపోతే మేము ఇంత అమౌంట్ మేము పే చేస్తాం, మా సైడ్ నుండి మేము ఇంత గ్యారంటీ పే చేస్తాం అని చెప్పేసి వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారు. దాని ప్రకారం ఏదైనా ఫ్యూచర్లో జరిగితే అప్పుడు వాళ్ళు అంత కట్టాల్సింది ఉంటుంది. దాన్ని లిమిటెడ్ బై గ్యారంటీ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ అన్లిమిటెడ్ కంపెనీ. అన్లిమిటెడ్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. లిమిటెడ్ అంటే ఇంతవరకు కడతాము, దట్ ఈస్ ఇంతవరకు లయబిలిటీ, ఇంతవరకు అప్పు ఉందని చెప్పేసి. అన్లిమిటెడ్ అంటే ఎంతైతే కంపెనీ దట్ ఈస్ ఎంతైతే కంపెనీకి అప్పు ఉంటుందో ప్రాపర్టీ అమ్మిన తర్వాత కూడా సరిపోకపోతే వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ నుండి పే చేయాల్సి ఉంటుంది. బట్ ఇది జనరల్గా ఏంటంటే పెద్దగా ఇలాంటి కంపెనీస్ ఉండవు. ఎందుకు ఉండవు అంటే కంపెనీ అనేది దేనికోసం వచ్చింది? లయబిలిటీ నుండి మనం మన ప్రాపర్టీ, మన సొంత ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని మనం సెక్యూర్ చేసుకోవడానికి వస్తాం. అంటే సెక్యూరిటీ ఇక్కడ మీనింగ్ రేపు ఏమైనా జరిగినా మన ప్రాపర్టీకి అయితే ఇబ్బంది ఉండకూడదు, మన ఫ్యామిలీ అయితే ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో కంపెనీ స్టార్ట్ చేస్తాం. అలాంటిది అన్లిమిటెడ్ కంపెనీ పెట్టి ఇంక లాభం ఏముంది? కాబట్టి ఇలాంటి కంపెనీస్ చాలా రేర్గా ఉంటాయి. దాని తర్వాత హోల్డింగ్ కంపెనీ. హోల్డింగ్ అంటేనే హోల్డ్ చేయడం, అంటే జస్ట్ మనం ఈ పదం మన ఎలక్ట్రిక్ బల్బ్ దట్ ఈస్ హోల్డర్ అంటాం. సో పట్టుకొని ఉంటుంది హోల్డింగ్ అంటే. సో అలాంటిది హోల్డింగ్ కంపెనీ అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీని పట్టుకోవడం అంటే ఏంటి? దాన్ని కొనేయడం, ఆ కంపెనీని కొని దాని అండర్లో పెట్టుకోవడం. అలాంటి దాన్ని హోల్డింగ్ కంపెనీ అంటారు. సపోజ్ ఒక ఎక్స్ కంపెనీ వై కంపెనీని కొనేసింది. కొన్న తర్వాత ఇది రెండు కలిపేయకుండా సపరేట్గా ఉన్నాయి దాన్ని, కానీ ఎక్స్ కంపెనీ కింద కంట్రోల్లో వై కంపెనీ ఉంది. సో ఇలాంటి కంపెనీని హోల్డింగ్ కంపెనీ అంటారు. దాని తర్వాత సబ్సిడరీ కంపెనీ. సో సబ్సిడరీ కంపెనీ అంటే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాని కింద నంబర్ ఆఫ్ సిస్టర్ కన్సర్న్స్ అంటాం. అంటే నంబర్ ఆఫ్ కంపెనీస్ దాని కింద వస్తుంటాయి. ఆ గ్రూప్లో నంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి, అవన్నీ సబ్సిడరీ కంపెనీస్ కిందకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ద మెయిన్ బ్యాంక్, అందరూ చేసేది. ఇప్పుడు దాని కింద ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇంతకుముందు ఓకే, ఇలాంటివన్నీ కూడా ఏవైతే స్టేట్ బ్యాంక్ కింద ఉన్నాయి. సో ఇవన్నీ సబ్సిడరీ బ్యాంక్స్ అంటారు. అంటే మెయిన్ బ్యాంక్ కింద ఇవన్నీ కూడా దాని బ్యాంక్స్ కింద ఇవన్నీ కూడా ఉంటాయి. అలాంటిది ఒక మెయిన్ కంపెనీ కింద నంబర్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా సబ్సిడరీ కంపెనీస్ కిందకి వస్తుంది. ఓకే, దాని తర్వాత ఇండియన్ కంపెనీ. సో ఇండియన్ కంపెనీ అంటే కంపెనీ ఏదైతే ఉందో అది ఇండియాలో రిజిస్టర్ అయితే అది ఇండియన్ కంపెనీ అవుతుంది. దీన్ని మనం హోమ్ కంపెనీ కూడా అంటాం. ఓకే, సో ఇండియన్ కంపెనీ ఇండియాలో రిజిస్టర్ అయ్యి ఉంటే అది ఇండియన్ కంపెనీ. నెక్స్ట్ ఫారిన్ కంపెనీ. సో ఫారిన్ కంపెనీ అంటే బేసిక్గా దాని రిజిస్ట్రేషన్ ఫారిన్లో జరిగి ఉండాలి. లైక్ క్యాడ్బరీ కంపెనీ కావచ్చు, సుజుకి కంపెనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఫారిన్ కంపెనీస్. అవి అక్కడ రిజిస్టర్ అయి ఉంటుంది, అది మన కంట్రీకి వచ్చేసరికి అది ఫారిన్ కంపెనీ అయిపోతుంది. దాని తర్వాత నేషనల్ కంపెనీ. సో నేషనల్ కంపెనీ ఇస్ నథింగ్ బట్ ఇండియన్ కంపెనీ అన్నాము. ఇక్కడ అలాంటిది మన ఇండియాలో రిజిస్టర్ అయ్యి ఇండియా లోపలే దాని బిజినెస్ చేస్తుంటే అది నేషనల్ కంపెనీ కిందకి వచ్చేస్తుంది. ఇక్కడ నేషనల్ కంపెనీ అంటే ఏ కంట్రీ అయినా ఉండొచ్చు, వాళ్ళ కంట్రీలో అది నేషనల్ కంపెనీ అవుతుంది. సో మన కంట్రీలో అయితే అది మనకి నేషనల్ కంపెనీ అవుతుంది. ఇండియన్ కంపెనీ ఇస్ అ నేషనల్ కంపెనీ. నెక్స్ట్ మల్టీనేషనల్ కంపెనీ. మల్టీనేషనల్ కంపెనీ అంటే ఒక కంపెనీ నంబర్ ఆఫ్ కంట్రీస్లో ఆపరేట్ చేస్తూ ఉంటే దాన్ని మనం మల్టీనేషనల్ కంపెనీ అంటాం. అంటే రెండు కంట్రీస్ కంటే దట్ ఈస్ టూ ఆర్ మోర్ దాన్ టూ కంట్రీస్, రెండు లేకంటే దానికంటే ఎక్కువ కంట్రీస్ కనుక ఆపరేట్ చేస్తుంటే దాన్ని మల్టీనేషనల్ కంపెనీ అని అంటారు. దాని తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ అంటేనే దట్ ఈస్ ఇప్పుడు సపోజ్ మనం కంపెనీ స్టార్ట్ చేసాం, దీంట్లో కేవలం మనము, మన ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ అంతవరకే దీంట్లో అలో చేస్తాం. బయట వాళ్ళని ఎవరిని
అలౌ చేయము. ఇలాంటి కంపెనీ రిజిస్టర్ చేసుకుంటే దీన్ని మనం ప్రైవేట్ కంపెనీ అంటాం. దీని గురించి మనం ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ పబ్లిక్ కంపెనీ అక్కడ మనం దీని గురించి డీటెయిల్ మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ ఇస్ ద పబ్లిక్ కంపెనీ. సో పబ్లిక్ కంపెనీ అంటే కంపెనీ ఏదైతే రిజిస్టర్ అయిందో అందులో పబ్లిక్ కూడా దీంట్లో అమౌంట్ పెట్టింటే దాన్ని మనం పబ్లిక్ కంపెనీ అంటాం. ప్రైవేట్ కంపెనీలో బయట వాళ్ళని అలౌ చేయం, పబ్లిక్ని దీంట్లో అలౌ చేయం. ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ వరకే దీంట్లో కంపెనీలో మెంబర్స్ ఉంటారు. దాన్ని మనం ప్రైవేట్ కంపెనీ అంటాం. పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసుకుంటే పబ్లిక్ కంపెనీ అంటాం. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కంపెనీస్. నెక్స్ట్ కమింగ్ టు ద వన్ మ్యాన్ కంపెనీ. సో వన్ మ్యాన్ కంపెనీ అంటే ఇది రీసెంట్గా వచ్చిన కంపెనీస్లో వచ్చింది, అంతకుముందు లేదు. ఈ కంపెనీ వన్ మ్యాన్ కంపెనీ, దీన్నే వన్ పర్సన్ అనేది మెయిన్ అంటాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ వన్ మ్యాన్ కంపెనీ, వన్ పర్సన్ కంపెనీ అంటాం. మీకు అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ వన్ మ్యాన్ అని పెట్టాను. ఇప్పుడు దీన్ని క్లియర్ చేస్తాం. ఓకే, వన్ పర్సన్ కంపెనీ దీన్నే ఓపీసీ అని అంటాం, వన్ పర్సన్ కంపెనీ. ఈ వన్ మ్యాన్ కంపెనీలో, ఆ వన్ పర్సన్ కంపెనీలో ఒకరే ఓనర్ ఉంటారు. దీంట్లో ఇంకెవరిని దీంట్లో మనం మెంబర్గా చేర్చుకోము. అయితే ఇలాంటిది మనం సోల్ ప్రొప్రైటర్షిప్ కూడా చూసాం నా ప్రీవియస్ వీడియోస్లో. ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్లో సోల్ ప్రొప్రైటర్షిప్ ఆల్రెడీ మీరు చూసుంటారు. సో అక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఏదైతే ఉందో అది చిన్న చిన్న బిజినెస్ గురించి మాట్లాడుతారు. బట్ ఇక్కడ కంపెనీ గురించి మాట్లాడుతాం. అంటే కంపెనీ అంటే పెద్దది కాబట్టి దట్ ఈస్ ఇక్కడ ఒక పర్సనే కంపెనీని రిజిస్టర్ చేస్తారు. ఇది ఫారిన్లో ఆల్రెడీ సమ్ డికేట్స్ నుండి ఉంది. బట్ మన కంట్రీలో ఇది 2013లో మనం దీన్ని యాక్సెప్ట్ చేసాం. మిగతా కంట్రీస్లో 2005లో చైనా, 2004లో టర్కీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే ఒక్కొక్క ఇయర్, అంటే రీసెంట్గా ఏంటంటే ఒక 15-20 ఇయర్స్గా ఇలాంటి కంపెనీస్ అన్ని వన్ పర్సన్ కంపెనీ అనేది ఒక్కొక్క కంట్రీ యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చింది. బట్ ఎనీహో మన కంట్రీలో దీన్ని 2013లో మనం యాక్సెప్ట్ చేసాము. వన్ పర్సన్ కెన్ స్టార్ట్ ఈ కంపెనీ అన్నది పాయింట్. ఓకే, ఇప్పుడు ఇది ఏ యాక్ట్ కింద రిజిస్టర్ అయిందంటే అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 62 కింద దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీని ఒక డెఫినేషన్ కూడా ఇచ్చాను ఇక్కడ. వన్ పర్సన్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ విచ్ హ్యాస్ ఓన్లీ వన్ పర్సన్ యాజ్ ఏ మెంబర్. ఇదే దీని ఒక డెఫినేషన్. ఓకే, అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 62 కింద దీన్ని మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, అయితే దీని యొక్క ఫీచర్స్ చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు. సో ఫస్ట్ ఇది సింగిల్ మెంబర్. ఈ వన్ పర్సన్ కంపెనీలో ఒక్క మెంబరే దీంట్లో ఓనర్గా ఉంటాడు. అతనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అతని కంపెనీని స్టార్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ ఇది నామినీ. సో జనరల్ కంపెనీస్లో నామినీస్ అనేది మనం పెట్టాం. ఏది మిగతా కంపెనీస్ లైక్ ప్రైవేట్ కంపెనీ కావచ్చు, పబ్లిక్ కంపెనీ, దీంట్లో అంతా నామినీ గురించి ఉండదు. బట్ ఈ వన్ పర్సన్ కంపెనీ కాబట్టి ఇతనికి ఏదైనా అయితే నెక్స్ట్ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కంపెనీని తీసుకుంటారు కాబట్టి నామినీ. నెక్స్ట్ నో పర్పెచువల్ సక్సెషన్. ఈ పాయింట్ మనం ఆల్రెడీ సోల్ ట్రేడర్ బిజినెస్లో కూడా చూసాం. నో పర్పెచువల్ సక్సెషన్ అంటే బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఓనర్ ఉన్నంత వరకు కంపెనీ ఉంటుంది, దాని తర్వాత కంపెనీ ఉండదు. ఓకే, సోల్ ట్రేడర్ బిజినెస్లో ఓనర్ ఉన్నంత వరకు బిజినెస్ ఉంటుంది, లేదంటే బిజినెస్ ఉండదు. అదే పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. దట్ ఈస్ వన్ పర్సన్ కంపెనీ ఓపీసీ కింద ఓనర్, దట్ ఈస్ ఎవరైతే వన్ పర్సన్ కంపెనీ స్టార్ట్ చేశారో అతను కనుక చనిపోతే నెక్స్ట్ ఆ కంపెనీ అనేది ఉండదు. నో పర్పెచువల్ సక్సెషన్. ఆల్రెడీ మన కంపెనీలు చూసాం. పర్పెచువల్ సక్సెషన్ అంటే కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఓనర్ తర్వాత కంపెనీ అనేది ఉండదు. నెక్స్ట్ దాని తర్వాత మినిమం వన్ డైరెక్టర్. సో ఈ ఓపీసీలో డైరెక్టర్స్ ఎంతమంది ఉండొచ్చు అంటే ఒక వ్యక్తి డైరెక్టర్గా ఉండొచ్చు. అయితే అతను కోరుకుంటే ఒక స్పెషల్ రెజల్యూషన్ కింద ఇంకా కొంతమంది డైరెక్టర్స్ని పెట్టుకునేందుకు అవకాశం కూడా ఉంది. బట్ జనరల్గా ఏంటంటే వన్ పర్సన్ డైరెక్టర్గా ఉంటారు. ఓకే, దాని తర్వాత నో మినిమం పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. నో మినిమం పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. ఈ షేర్ క్యాపిటల్ సంబంధించిన పాయింట్ వచ్చినప్పుడు మీకు ఫుల్గా క్లారిటీ కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో
కంపెనీ అకౌంట్స్ కింద షేర్ క్యాపిటల్ అనే ఒక వీడియో చేశాను. అందులో గాని మీరు చూస్తే మొత్తం ఏ టు జెడ్ షేర్ క్యాపిటల్ సంబంధించిన మొత్తం అంటే కంపెనీ అంటే ఏంటి? షేర్స్ అంటే ఏంటి? పెయిడ్ అప్ క్యాపిటల్ ఈ క్యాపిటల్ గురించి మొత్తం దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు డీటెయిల్స్ కావాలంటే దాన్ని చూసుకోవచ్చు. సో, ఎనీహౌ ఇక్కడ ఈ పాయింట్ చూస్తే నో మినిమమ్ అంటే మినిమమ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అనేది ఏం లేదు. సో, మొత్తం అతనే కంపెనీ అతనే ఓన్‌గా స్టార్ట్ చేసుకుంటాడు కాబట్టి, అతనే మొత్తం డబ్బు పెడతాడు కాబట్టి పెయిడ్ అప్ క్యాపిటల్ అంటే దట్ ఈస్ ఏదైతే అమౌంట్ పే చేస్తున్నాడో, అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే చేసిందో దాన్నే మనం పెయిడ్ అప్ అని అంటాము. అలాంటిది ఇక్కడ మినిమమ్ అంటూ ఏమి లేదు. ఎంతైనా పెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ ద స్పెషల్ ప్రివిలేజెస్. కొన్ని ప్రివిలేజెస్ అంటే కొన్ని బెనిఫిట్స్ ఓపీసీ కింద అనేది గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసింది. ఎందుకంటే ఎక్కువ మంది ఓపీసీ స్టార్ట్ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి కొన్ని ఎంకరేజ్ చేసే విధంగా గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని బెనిఫిట్స్ అనేది దీనికి ప్రొవైడ్ చేసింది. కాబట్టి దాన్ని స్పెషల్ ప్రివిలేజెస్ అంటారు. సో, వన్ పర్సన్ కంపెనీ కింద దీంట్లో ఇంక పెద్దగా డీటెయిల్స్ ఎక్స్‌ట్రా టాపిక్స్ అంటూ ఏం పెద్దగా లేవు. ఇది కాస్త మీరు చూసుకోండి. ఓకే. నెక్స్ట్ ద లాస్ట్ టాపిక్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ. సో, ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ. ప్రైవేట్ అంటే మన వరకు చేసుకోవడం. పబ్లిక్ అంటే బయట వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం. ఇదే మెయిన్ డిఫరెన్స్. అంటే మన వరకు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ వీళ్ళే మన ప్రైవేట్ కంపెనీగా ఫార్మ్ చేయొచ్చు. ఓకే. పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి? మనం కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో మనం పబ్లిక్ కూడా మనం షేర్స్ అనేది ఇష్యూ చేస్తాం. వాళ్ళు దాంట్లో ఆ షేర్స్ తీసుకొని మన కంపెనీలో డబ్బు పెడతారు. ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా మన కంపెనీలో షేర్ హోల్డర్స్ అయిపోతారు. సో, కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఓనర్సే. ఎవరైతే షేర్స్ కొన్నారో వాళ్ళు కూడా ఓనర్స్ అయిపోతారు. అంటే అందరూ ఓనర్స్ కింద వచ్చేస్తారు. సో, అలాంటిది పబ్లిక్ కంపెనీ. సో, మేజర్ డిఫరెన్స్ అనేది అదే పాయింట్. ఇక్కడ దీంట్లో నంబర్ ఆఫ్ డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ ఈస్ ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నాట్ లిస్టెడ్ ఇన్ స్టాక్ ఎక్స్‌చేంజ్. సో, స్టాక్ ఎక్స్‌చేంజ్ అనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో, స్టాక్ ఎక్స్‌చేంజ్ అన్న ప్లేస్‌లో షేర్స్ మనం కొనాలన్నా, షేర్స్ మన దగ్గర ఉండే షేర్స్‌ని అమ్మాలన్నా అదొక ప్లేస్. మనం కొనొచ్చు, అమ్మొచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ అనేది దాంట్లో చేసుకోవచ్చు. అది స్టాక్ ఎక్స్‌చేంజ్ అంట. అయితే ఇక్కడ ఏమంటాం ప్రైవేట్ కంపెనీ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో మనం కొనేందుకు లేదు, అమ్మేందుకు లేదు. సో, దాన్నే మనం నాట్ లిస్టెడ్ ఇన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ అంట. అక్కడ లిస్టింగ్‌లో మన పేరు, మన కంపెనీ పేరు ఉండదు అంట. రెండవది ఇక్కడ పబ్లిక్ కంపెనీ వచ్చేసరికి లిస్టెడ్ ఇన్ స్టాక్ ఎక్స్‌చేంజ్. ఒక పబ్లిక్ కంపెనీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో తన కంపెనీ పేరు ఎన్లిస్ట్ చేసుకుంటారు. షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కంపెనీ షేర్స్ అమ్మాలన్నా, లేదు ఆ కంపెనీ షేర్స్ కొనాలన్నా స్టాక్ ఎక్స్‌చేంజ్‌కి వెళ్ళి వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు. సో, ఇది డిఫరెన్స్. నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీలో మినిమమ్ ఎంతమంది ఉండొచ్చు అంటే మినిమమ్ 2 మెంబర్స్. అంటే కనీసం ఇద్దరైనా ఉండాలి ప్రైవేట్ కంపెనీని స్టార్ట్ చేసేది. నెక్స్ట్ మాక్సిమం దాంట్లో ఎంతమంది ఉండొచ్చు అంటే 200 మెంబర్స్. ఆ 200 మెంబర్స్ ఎవరు అంటే దట్ ఈస్ మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ ఎక్స్‌క్లూడింగ్ ఎంప్లాయీస్. సో, మాక్సిమం 200 మెంబర్స్ ఉంటారు. అయితే పబ్లిక్ కంపెనీలు వచ్చేసరికి మినిమమ్ 7 మెంబర్స్ ఉండాలి. కంపెనీ స్టార్ట్ చేయాలంటే పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే మినిమమ్ 7 మెంబర్స్ ఉండాలి. మాక్సిమం అన్‌లిమిటెడ్ ఎంతమందైనా దాంట్లో మెంబర్స్‌గా ఉండొచ్చు. దెన్ థర్డ్ పాయింట్ ఓన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సో, ఒక ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ 2 డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపెనీ స్టార్ట్ చేయడానికి. ఒకటి మెమోర్ ఆఫ్ అసోసియేషన్, ఇంకోటి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఇక్కడ ఏదైతే చెప్తున్నామో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది మన ఇంటర్నల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం ఒక రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఏదైతే ఫ్రేమ్ చేస్తామో దాన్ని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంట. అది మనమే ఫ్రేమ్ చేసుకొని గవర్నమెంట్‌కి సబ్మిట్ చేస్తాం. బట్ పబ్లిక్ కంపెనీ వచ్చేసరికి పబ్లిక్ కంపెనీ కావాలంటే ఓన్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆర్టికల్స్‌ని. ఆర్ అదర్‌వైజ్ ఓన్‌గా ప్రిపేర్ చేసుకోకుంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఒక ఫార్మాట్ ప్రిపేర్ చేసి ఉండాలి. దాన్ని టేబుల్ ఎఫ్ అని అంటాం. దాన్ని తీసుకున్నా సరిపోతుంది. థర్డ్ డిఫరెన్స్. దెన్ ఫోర్త్ డిఫరెన్స్ నో ఫ్రీ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ షేర్స్. ప్రైవేట్ కంపెనీలో మనం ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు కుదరదు. ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. కానీ ఈజీగా అయితే చేయలేము. అంటే ఒకరి షేర్స్ మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయాలంటే అంత ఈజీగా చేసేందుకు కుదరదు. ఒప్పుకుంటే డైరెక్టర్స్ ఒప్పుకుంటే చేయొచ్చు. బట్ జనరల్‌గా అంటే ఈజీగా చేసేందుకు కుదరదు అన్నది ఇక్కడ పాయింట్. బట్ పబ్లిక్ కంపెనీ వచ్చేసరికి ఎవరికైనా సరే మనం షేర్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అనేది ఉండదు. ఓకే. దెన్ నో ఇష్యూ టు పబ్లిక్. ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను నేను
ఇంతకుముందు మీకు ఆ క్లారిటీ చెప్పాను. ఈ ప్రైవేట్ కంపెనీలో మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ వీళ్ళ వరకే ఉంటాము. అంటే అందరూ తెలిసిన వాళ్ళే ఉంటాం కానీ, తెలియని వాళ్ళను మనం అంటే బయట వాళ్ళని ఎవరిని ఇక్కడ మెంబర్స్‌గా తీసుకోము. సో, షేర్ హోల్డర్స్‌గా ఎవరిని మనం చేర్చుకోము. సో, అందుకే ఇక్కడ నో ఇష్యూ టు పబ్లిక్. అంటే మన షేర్స్ బయట వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇష్యూ చెయ్యము. బట్ పబ్లిక్ కంపెనీ వచ్చేసరికి షేర్స్ అన్నీ అందరికి ఇష్యూ చేస్తాం. పబ్లిక్ అంతా దాంట్లో ఇష్యూ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, నో ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ అనేది చెప్పాలంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజీలో చేరుతున్నాము, యూనివర్సిటీలో చేరుతున్నాము. సో ఆ యూనివర్సిటీ ఏం చేస్తుంటే దాని డీటెయిల్స్, ఆ యూనివర్సిటీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక బుక్లెట్ తయారు చేస్తుంటారు. దాన్ని మనం ప్రాస్పెక్టస్ అంటాం. అదేవిధంగా లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్, మేనేజ్మెంట్ కాలేజెస్ ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ ప్రాస్పెక్టస్ తయారు చేస్తుంది. ఆ ప్రాస్పెక్టస్ ఏంటంటే ఆ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని డైరెక్టర్ ఎవరు, చైర్మన్ ఎవరు, ఫ్యాకల్టీ ఎవరు, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఎన్ని కోర్సులు, ఇవన్నీ ఒక బుక్లెట్ లాగా తయారు చేస్తుంది, దాన్ని ప్రాస్పెక్టస్ అంటాం. అలాంటిది కంపెనీ అయిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా ఒక బుక్లెట్ అనేది తయారు చేస్తుంది, దాన్ని ప్రాస్పెక్టస్ అంటాం. అయితే ఒక ప్రైవేట్ కంపెనీ అలాంటి ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే దీంట్లో షేర్ హోల్డర్స్ ఎవరు, అందరూ మనకు తెలిసిన వాళ్ళే. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకు మనం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇష్యూ చేయదు. బట్ పబ్లిక్ కంపెనీ వచ్చేసరికి కంపల్సరీ ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేయాలి. పబ్లిక్ని మనం షేర్స్ ఇష్యూ చేస్తుంటే, పబ్లిక్ మనం షేర్స్ ఇష్యూ చేస్తుంటే అప్పుడు ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తాం. సపోజ్ పబ్లిక్ కంపెనీ పబ్లిక్కి షేర్స్ ఇష్యూ చేయకుండా ఏదో ఒక కంపెనీకి టోటలీ కంపెనీ షేర్స్ అన్ని అక్కడ ఇష్యూ చేస్తానంటే అలాంటప్పుడు ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయకుండా ఒక స్టేట్మెంట్, దాన్ని ఇక్కడ ఏమంటారు, ఒక ప్రైవేట్ స్టేట్మెంట్ ఆర్ దాన్ని ఏమంటే ఇన్ లిeu ఆఫ్ ప్రాస్పెక్టస్ అంటాం. ప్రాస్పెక్టస్ బదులు ప్రాస్పెక్టస్ ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక పేపర్లో మనం తయారు చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఒక కంపెనీతో డీల్ చేసుకుంటాం కాబట్టి అక్కడ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. దాని తర్వాత నో నీడ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సర్టిఫికేట్. సో ప్రైవేట్ కంపెనీకి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏది, ప్రైవేట్ కంపెనీ. రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇమీడియట్గా నీ కంపెనీకి కావాల్సిన రా మెటీరియల్స్ కావచ్చు, మెషిన్ కావచ్చు, ఏదైనా నువ్వు కొనుక్కోవచ్చు. కానీ పబ్లిక్ కంపెనీలో అలా కాదు. నీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొత్తం 90% సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఒక సపరేట్గా ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది. అప్పుడు ఆ సర్టిఫికేట్ పేరు ఏంటంటే కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే పబ్లిక్ కంపెనీ అనేది ఇంకా బిజినెస్ రన్ చేసుకోవచ్చు. అప్పుడు వరకు దాన్ని స్టార్ట్ చేసింది కుదరదు. ఓకే. దాని తర్వాత మీటింగ్. సో ప్రైవేట్ కంపెనీలో మీటింగ్ పెట్టుకోవడం అనేది ఆప్షనల్. కావాలంటే మీటింగ్ పెట్టుకోవచ్చు, వద్దంటే అవసరం లేదు. ఓకే. బట్ కమింగ్ టు ద పబ్లిక్ కంపెనీ వచ్చేసరికి మీటింగ్స్ అనేది కంపల్సరీ చేయాల్సిందే. యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కానీ ఆర్ ఇంకా డైరెక్టర్స్ మీటింగ్ కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ చేస్తూ ఉంటారు. అప్పుడే బిజినెస్ అనేది కంపెనీ అనేది రన్ అవుతూ ఉంటారు. సో దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్స్ ఎంతమంది ఉండాలి అనేది పాయింట్. సో మినిమం 2 డైరెక్టర్స్ ఉండాలి ప్రైవేట్ కంపెనీ. మినిమం 2 మెంబర్స్, అంటే 2 డైరెక్టర్స్ ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసరికి 15 డైరెక్టర్స్ ఉండొచ్చు. 15 మంది డైరెక్టర్లు ఉండొచ్చు ప్రైవేట్ కంపెనీలో. అదేవిధంగా పబ్లిక్ కంపెనీ అయితే మినిమం 3 డైరెక్టర్స్ ఉండాలి. మ్యాక్సిమం కూడా 15 డైరెక్టర్స్ ఉండాలి. అంటే ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ ఇద్దరికి కూడా, 2 కంపెనీలకు కూడా మ్యాక్సిమం అనేది 15 మెంబర్స్. బట్ మినిమం వచ్చేసరికి ప్రైవేట్ కంపెనీ 2 మెంబర్స్, పబ్లిక్ కంపెనీ 3 మెంబర్స్. ఓకేనా. సో దీంతో ఈ పర్టికులర్ కంపెనీ, జాయింట్ స్టాక్ కంపెనీ గురించి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ నేను ఇట్లా కవర్ చేశాను. ఇది మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా మళ్ళీ 1-2 సార్లు మీరు వీడియో చూసారంటే ఈజీగా మీకు